పీస్ చపాతీ రోటీగా ఉందా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. కడప జిల్లా కమలాపురం వేదికగా జరుగుతున్నటువంటి పసుపు పండుగ రెండో రోజు ప్రారంభమైంది. మనం చూస్తున్నాం ఇక్కడంతా కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా ఇటు వివిధ ప్రాంతాలు వివిధ జిల్లాల నుంచి ఇక్కడ కూడా చేరుకోవడం జరిగింది. ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వారిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఆ తర్వాత లోనికి అనుమతిస్తున్న పరిస్థితి. రాష్ట్రం నలుమూలల నుంచి అటు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. నిన్నంతా కూడా పసుపు మయంగానే మారిందనే చెప్పాలి. మనం చూస్తే ప్రధానంగా విజువల్స్లో కూడా అంతా కూడా ఈ ఏదైతే సభా ప్రాంగణం కావచ్చు, అదేవిధంగా ప్రతినిధులకు సంబంధించినటువంటి ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా పసుపుమయంగా మారింది. ఆ పసుపుమయంగా మారిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఈరోజు అందులో ఎన్టీఆర్ జయంతి, ఆ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కూడా అటు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ ఇప్పటికే దాదాపు 20 ఏదైతే చెక్ పోస్టులను ఏర్పాటు చేశారో ఇక్కడ అంతా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తున్నారు. ప్రత్యేకించి భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా ఇక్కడ మోహరింపజేశారు. అటు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా బందోబస్తు కూడా పూర్తిగా పటిష్టంగా నిర్వహించడం జరిగింది. నిన్నంతా కూడా పలు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కొన్ని చర్చ జరిగాయి. ఆ తర్వాత ఈ అధ్యక్షులకు సంబంధించి జాతీయ అధ్యక్షునికి సంబంధించి ఒక నామినేషన్ కూడా స్వీకరించడం జరిగింది. కార్యవర్గ కూర్పు కూడా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు పార్టీ శ్రేణులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము గుత్త నుంచి వచ్చాం సార్. అనంతపురం జిల్లా మహానాడు కోసం బాగా ఉత్సాహంగా జరుగుతుంది. అనిపిస్తుంది కడపలో మహానాడు, రాయలసీమ గడ్డపై మహానాడు నిర్వహించడానికి ఎలా చూడొచ్చు? అదిరిందండి సార్, అదిరిందండి. మహానాడు అనేది ఒక ఊపుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈసారి యువ నాయకుడు నారా లోకేష్ కీలక బాధ్యతలు తీసుకుంటారు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఈరోజు స్పష్టంగా నారా లోకేష్కు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేయబోతారంటూ కూడా తెలుస్తుంది. అది చాలా సంతోషమైన విషయము. అందరూ కార్యకర్తలు కోరుకున్నది అయితే నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కోరుకుంటే కార్యకర్తలంతా బాగుంటారు. ఎందుకంటే ఆయన ఆనిషలు కార్యకర్తల కోసమే కష్టపడతాడు, కార్యకర్తల కోసమే ఉంటాడు. కాబట్టి కార్యకర్తల మంచి చెడు ఏ విధంగా కార్యకర్త ఉండాలి, ఏ విధంగా కార్యకర్తలు ఆదుకోవాలన్న విషయానికి ఏ పార్టీలో లేని విధంగా మంచి మంచి సంస్కరణలు, మంచి మంచి విధానాలు కార్యకర్తల కోసం కేవలం ఒక తెలుగుదేశం పార్టీలోనే, అది నారా లోకేష్ గారు వచ్చిన తర్వాతే మరిన్ని మెరుగుపడినాయని చెప్పుకోవచ్చండి. సో మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది రాయలసీమ గడ్డలో, అందులో జగన్ అడ్డాలో ఈ సభ నిర్వహించడం అంటే మహానాడు జరగడం ఎలా చూస్తుంది? ఇది రాయలసీమ గడ్డ జగన్ అడ్డా అనేది గతం. ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా. తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చిన పార్టీనే. మదరాసిళ్ళ నుండి రియల్గా మనకు స్వాతంత్రం వచ్చినది 1947లో కాదు, తెలుగు వారికి స్వాతంత్రం వచ్చినది 1982లో. తెలుగు జాతి అనేది ఒకటి ఉంది అని చెప్పి ఆ రోజు తెలుగు వారి ఆత్మవిశ్వాసం, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఏదైతే రామారావు గారు పార్టీ స్థాపించారో అది ఈరోజు నిజంగా ఇక్కడ కొద్ది వర్గాల చేతుల్లో పీడింపబడిన పీడిత బాధితులకి బాసటగా ఈరోజు నిజంగా రాయలసీమకి స్వతంత్రం వచ్చిందని చెప్పి భావిస్తున్నాము. అందరూ ఇక్కడ మహానాడు నిర్వహించడం పార్టీకే కాదు తెలుగు ప్రజలకు కూడా మంచి అవకాశంగా అందరూ భావిస్తున్నారు. ఇది రాయలసీమ ఏదో కొన్ని వర్గాల నుండి ఇది మా అడ్డా అనే లేదు. ఇది ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అడ్డానే, తెలుగువారి అడ్డా. ఇది మాత్రం ఖచ్చితం. సో మొత్తం మీద చూస్తున్నాం మనం మహిళలు కూడా అటు పెద్ద ఎత్తున తల పాగాలు ధరించి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వారంతా కూడా లోనికి వెళ్తున్న పరిస్థితి. అయితే మహిళలు కూడా అటు పెద్ద ఎత్తున తలకు పాగాలు ధరించి లోపలికి వెళ్తున్నారు. వీరంతా కూడా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వీరంతా ఇక్కడికి వచ్చారు. అయితే మహిళలు కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా అంటే పూర్తి స్థాయిలో పసుపు కండువాలు కప్పుకొని ఇక్కడికి వస్తున్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వేరువేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళంతా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ చాలా ఆనందంగా ఉందండి, ఉత్సాహంగా ఉంది, చాలా ఇదిగా ఉంది. మా బాబు గారి ఇది ఒక సంక్రాంతికి పండగలాగా ఉంది. చాలా ఆనందంగా ఈ జనం ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అమ్మా, ప్రధానంగా ఈ రోజు నారా లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఓ ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరించబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఎలా చూడాలి? నారా లోకేష్ గారు నిన్న 6 హామీల పథకాలు అమలు చేశారు. ఈరోజు దాన్ని అమలు పరుస్తూ ఉన్నారు. అంత బాగుంది.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ ఈస్ట్ ఎలా కాన్స్టిట్యూన్సీ. అనిపిస్తుంది మీకు? చాలా పండగ వాతావరణం కనిపిస్తుందండి. చాలా బాగుంది. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ బాగా చేశారు. కడప మొత్తం పసుపుమయం అయిందండి. మేము అందుకు ముందు అసలు 2 కళ్ళు చాలట్లేదు కడప అంతా చూడటానికి కూడా మాకు అసలు. ఇంత పెద్ద ఎత్తున జనం రావడం అందులో ఆ కడప దాకా అంటే వస్తారో లేదో అనుకున్నారు ఫస్ట్ జనాలు అయితే. కడప దగ్గరికి బాగా వచ్చారు. అసలు ఇంత దూరం అయినా కూడా కార్యకర్తలు ముందు నాయకుల కంటే కూడా కార్యకర్తలు బాగా అసలు ఇంతమంది వస్తారని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో మొత్తానికి ఈరోజు నారా లోకేష్ గారికి ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు, పార్టీలో కీలకంగా వ్యవహరించబోతారంటూ కూడా చెప్తున్నారు. ఎలా చూడాలండి? చూడాలి, దానికోసం మేము కూడా ఆనందంగా వెయిట్ చేస్తున్నాం. నారా లోకేష్ గారి పదవి కోసం. ఓకే. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్ నుంచి. ఏంటి మీ రాయలసీమ గడ్డలో ఈ మహానాడు 2వ రోజు చూసుకోవడం ఎలా అనిపిస్తుంది? మాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఈ మహానాడు ఒక పండుగగా జరగడం అన్నది, అందులో మేము భాగస్థులం అవ్వడం అన్నది చాలా సంతోషంగా ఉంది. మహానాడుకు రావడం రేపు వేలాది లక్షలాది మందిగా తరలి వస్తున్నారు. రేపు చూడబోతున్న ఈ మహా సంగ్రామాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నట్టు చూసేందుకు మేము కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వల్లప్రోలు మండలం వన్నిపూడి గ్రామం, వన్నిపూడి సర్పంచ్ నేను. ఈ మహానాడుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు. కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు ఎస్విఎస్1 వర్మ గారి నాయకత్వంలో మేమందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అండా దొండ కొండ అన్నీ కూడా ఎస్విఎస్1 వర్మ గారే. అక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకి కూడా ఏం కావాల్సినా కూడా ఆయన బాగా చూసుకుంటున్నారు. అందరికీ కూడా అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ విషయంలో కానీ ఊరుల్లో ఉన్న సమస్యల మీద కానీ ఆయన స్పందించి ప్రతి ఆఫీసర్స్తో కూడా మాట్లాడి సమన్వయం చేసుకుని కూటమి ప్రభుత్వంలో ఇటు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి ఎస్విఎస్1 వర్మ గారు చాలా వరకు కృషి చేస్తున్నారు. ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది పిఠాపురం నియోజకవర్గంలో. అదేవిధంగా కార్యకర్త అధినేతన ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి కార్యకర్తని కూడా కలుసుకుంటూ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు కానీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కానీ ప్రతి కార్యకర్తని అధినేతగా చూస్తూ ప్రతి కార్యకర్తకి ప్రత్యేక స్థానం ఇస్తూ కూడా ప్రతి కార్యకర్తను బాగా చూసుకుంటున్నారు. అదేవిధంగా పిఠాపురం అభివృద్ధిలో ఎస్ఈజెడ్ అభివృద్ధి కానీ పెట్రో కారిడార్ కానీ సంబంధించిన, అలాగే ఏలేరు ఫేజ్ 2 కానీ, అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కానీ, ఇలా అనేక సమస్యలన్నింటిలో పరిష్కారానికి ఆయన అంతటా ఆయన చాలా వరకు కృషి చేస్తూ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న మా వర్మ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావడంలో మేము అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చిత్తూరు నుంచి వచ్చామండి. మాకు ఈరోజు చాలా పెద్ద పండుగ, కని విని ఊహించని పెద్ద పండుగ మాకు ఇది. మన ఎన్టీ రామారావు గారు ఎలా అయితే మహిళలకి పెద్దపీట వేశారో అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్ననే వేశారు. ఎప్పటి నుంచో మహిళలకి ఒక చాలా మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి మన రామారావు గారు మహిళలకి ఎలా ఇచ్చారో అలానే మాకు పెద్దపీట వేశారు. ఇప్పుడు మా లోకేష్ బాబు గారు కూడా అలాగే వేశారుననే మేము నమ్ముతా ఉన్నాము, నమ్మకం ఉంది. వై నాట్ 175 అన్న గడ్డ మీద మేము ఈరోజు మహానాడు జరుపుకొని మా తెలుగుదేశం పార్టీ సత్తా చూపించుకోవాలని ఈరోజు మేము మహిళలందరం కదిలి వచ్చాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈరోజు కడపలో మాకు మహానాడు చేసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. జై తెలుగుదేశం. మేము చిత్తూరు నియోజకవర్గము, చిత్తూరు నుంచే వచ్చినాము. మేము మా సొంత ఖర్చులతో దాదాపు ఒక వెహికల్ మేమే సొంతంగా పెట్టుకొని 50 మంది మహిళలు వచ్చున్నాము. ఇక్కడ ముఖ్యంగా ప్రతి మహానాడు ఇప్పటి వరకు జరిగిన మహానాడులు ఒక ఎత్తు, కడప గడ్డ మీద జరుగుతున్నటువంటి ఈ తెలుగుదేశం మహానాడు ఇంకొక ఎత్తండి. ఇప్పటి వరకు జరిగింది ఒక కిక్కు, ఈ కిక్కే వేరుగా ఉంది. కడప గడ్డ మీద మహానాడు జరుపుకోవడం మాకు
ఎప్పుడెప్పుడు మహానాడుకు కడపకి వెళ్ళిపోతామా అని ఉర్రూతలూగినాము. ఇంటి దగ్గర ఉండనగాలేదు. కారణం ఏంటో తెలుసా? తెలుగుదేశం లేదు, పని అయిపోయింది అన్నటువంటి వ్యక్తి ఇలాకాలో వచ్చి ఇక్కడ తెలుగుదేశం మహానాడు జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మేము చిత్తూరు నుంచి వచ్చాము. మీ ఇక్కడ మహానాడు జరుపుకోవడానికి నైట్లు కూడా నిద్రపోకుండా సొంత ఖర్చులు పెట్టుకొని ముందుకు పరిగెత్తి వచ్చాము. చాలా చాలా పండుగలాగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడే ఉండి మహా ముగింపు సభ చూసుకొని మళ్ళీ బయలుదేరుతాము చిత్తూరుకి. జై చంద్రబాబు నాయుడు. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సందడిగా ఉంది. ఒక పండుగలాగా ఉంది. పెద్ద పండుగ కన్నా ఎక్కువ పండుగలాగా ఉంది మాకి. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి బర్త్డే సందర్భంగా కవయిత్రిగా అన్నగారి మీద ఒక కవిత చెప్పబోతున్నాను నేను. ఆంధ్రుల అపురూపమా, ఆరాధ్య దైవమా, అందరి మెచ్చిన నేత, అన్నార్తుల ఆకలి తీర్చిన నేత, అందరి హృదయాలలో పదిలంగా నిలిచిన నేత, అన్నా అంటే పలికిన నీ హృదయం తెలుగు జాతికి హృదయం ఉప్పొంగిపోతుంది. ఏ పేరు వింటే తెలుగు జాతి హృదయం ఉప్పొంగుతుందో, ఏ పేరు వింటే తెలుగు నేల పులకిస్తుందో, ఏ తెలుగు తల్లికి కీర్తి తెచ్చిన అన్న నీకు జై జైలు పలుకుతుంది తెలుగు వాహిని, తెలుగు జనవాహిని అంటుంది మాధవి సహజ కవయిత్రి, గుంటూరు. సో మొత్తం మీద ఏదైతే మహానాడు ఓ పండుగ వాతావరణంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మేమంతా కూడా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కడపకు ఇంత పెద్ద ఎత్తున వస్తారో రారో అనుకున్నాం. అంచనాలకు మించి భారీ స్థాయిలో ఇక్కడికి పార్టీ శ్రేణులు చేరుకున్నారు. ప్రతి కార్యకర్త కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనమంతా చూడొచ్చు విజువల్స్లో. అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. మరో వ్యక్తి ఉన్నారు. అతను ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కొల్లేరు దెందునూరు మండలం చింతలేని పేపక్కర్ గారు మా ఎమ్మెల్యే గారు, మా బాసు టైగర్. చాలా సంతోషంగా ఉందండి మాకు మట్టుకి. నువ్వు మాట్లాడు. ఇవ్వాలంటే మరీ మంచిదండి మాకు. ఆయనకి ఇవ్వాలి అది. ఆయన మాకు మంచి చేస్తాడు అందరికీ. మా కొల్లేరు ఇక్కడ ఆయన చేస్తాడు మాకు అది. మాది దెందులూరు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు. మాది ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామ పంచాయతీ నుంచి వచ్చాము. మరి ఈ రోజున కన్నుల పండగ కడప పసుపుమయం అయిపోతాం మరి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రధానంగా మరి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారిని మరి పార్టీ మరి ఇన్ఛార్జ్ కింద మరి ఆయన పగ్గాలు ఇవ్వటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవుతారు, మాకు ఆ నమ్మకం ఉంది. ఆయన మా కార్యకర్తలను ఉద్దేశించి చాలా మరి స్కీమ్స్ కానీ కార్యక్రమాలు కానీ చేపట్టబోతున్నారు. మా యువకులందరూ కూడా మా యువ నాయకులు నారా లోకేష్ గారిని మరి నియమించినందుకు ఆయనకి ముందుగానే హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మాకు కొల్లేరు నుండి కూడా మాకు 5 నుంచి 3వ కాంటూరుకి తగ్గించాలని మరి మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి నాయకులందరూ కూడా మేము చేతులెత్తి నమస్కారం తెలిపి మా కొల్లేరుకి న్యాయం చేస్తారని మేము అందరం కూడా తెలుగుదేశానికి ఓట్లేసి గెలిపించుకున్నాం. మేము కూడా ఎప్పటి నుండో మా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నాం కాబట్టి మాకు న్యాయం చేస్తారని మేము ఎంతో నమ్మకంగా ఉన్నాము. కడప మరి చాలా 700 కిలోమీటర్లు అయినా సరే మేము 2 రోజుల ముందు నుంచి వచ్చి ఈ పసుపు పండుగలో పాల్గొనడం మాకు అందరికీ చాలా సంతోషం. మరి మా గ్రామ పంచాయతీ మా ప్రెసిడెంట్ గారు ఓకే జై చింతమనేని వాళ్ళు మొత్తం మీద చూసుకుంటే ఈరోజు ఒక రకంగా పండుగ వాతావరణం కనిపిస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరో వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలిసిన. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? అసలు ఎక్కడి నుంచి? విజయవాడ సార్, విజయవాడ నుంచి వచ్చాను సార్ మహానాడుకి. నిన్న అసలుకి టీవీలో అద్దుకుపోయి చూశారు. క్రికెట్ మ్యాచ్లు ఎవరు చూడట్లేదు, మహానాడు వెలుగెత్తి చూస్తున్నారు. పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ముతకోళ్ళు అంతా. నిన్న 22 కోట్లు పై చిలుకు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, మళ్ళీ ఇవాళ కూడా ఒక 20-30 కోట్లు దాదాపుగా రావటానికి ఆస్కారం ఉంది. మరి ఎల్లుండి కూడా రావటానికి ఆస్కారం ఉంది. విదేశాల నుంచి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు కూడా ఫండింగ్ చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఈయన పని చేస్తున్న తీరుని పసిగట్టారు. అలా మరి పెట్టుబడులు కూడా అట్లాగే వస్తున్నాయి. ఎందుకంటే మోడీ గారి సహకారం కూడా ఉంది, మరి పవన్ కళ్యాణ్ గారి సహకారం కూడా పూర్తిగా ఉంది. ఏదైతే ఎన్డీఏ ముగ్గురు కలిసి ఇప్పుడు రావటం వలన ప్రజల్లో ఆనందం, ఎంత ఆనందం అండి, చూడండి ఎలా ఉన్నారు. ఆనందం, బ్రహ్మాండమైన ఆనందంతో ఎగిసి ఉంది ఈ మహానాడు కడపలో. మరికొందరు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చామండి.
ఎలా అనిపిస్తుందండి రాయలసీమలో మీరు మొట్టమొదటిసారి ఇక్కడ అడుగుపెట్టారు, అందులో మీ పసుపు పండుగ అడుగుపెట్టారు, ఎలా అనిపిస్తుంది? రాయలసీమలో మహానాడు జరుపుకోవడం చాలా అదృష్టంగా ఉందండి. మరీ ముఖ్యంగా ఈ జిల్లాకు రావడం అంటే ఇది ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవాలి పసుపు కార్యకర్తలకు ఎవరికైనా కూడా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇదే జిల్లాలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అరాచకం చేసి పెట్టాడు, రావణ కాష్టం చేసి పెట్టాడు. అదే ఛాలెంజింగ్గా తీసుకొని కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా కష్టపడి భారీ మెజారిటీతో గెలిపించుకొని కడపలో మహానాడు చేసుకుంటున్నామంటే కళ్ళంట ఆనంద బాష్పాలేనండి. చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ పొద్దు కీలకంగా పార్టీలో కీలకంగా వ్యవహరించబోతారు లోకేష్, ఇక పైన పార్టీ కార్యకర్తలకు సరైన న్యాయం జరుగుతున్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి, ఎలా చూడొచ్చు? అసలు కూటమి ప్రభుత్వం కానివ్వండి 165 సీట్ల దాకా రావడం అంటే అది చాలా సంతోషం. అది ఎవరి వల్ల వచ్చిందా ఆ ఖ్యాతి అంటే ఆనాడు నారా లోకేష్ గారు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో యువగళం పాదయాత్ర, ఆ యువగళం పాదయాత్ర ద్వారానే ఒక మలుపు తిరగడం అనేది జరిగింది. అలాంటి వ్యక్తికి పట్టం కట్టడం అంటే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా హర్షించదగ్గ విషయం. సో మొత్తం మీద పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఒక రకంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే లోకేష్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తికి పార్టీలో వ్యవస్థాపక అధ్యక్షుడిగా నియమిస్తే మాత్రం రాబోయే రోజుల్లో కూడా అటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులకు న్యాయం జరుగుతున్నటువంటి భావన అటు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా పసుపుమయంగా మారింది. అయితే పసుపుమయంగా మారిన నేపథ్యంలో కూడా ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా వివిధ ఏవైతే సంక్షేమ పథకాలతో పాటు వివిధ రకాల పథకాలు ఏవి అమలు చేస్తున్నారు ఏంటనేటువంటి విషయం పైన కూడా ఈరోజు ప్రధానంగా చర్చకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రేపు అంతా కూడా భారీ ఎత్తున బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ, నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ నందికొట్కూరు. మేము మా మాండ శివానందరెడ్డి అండ్ మా ఎమ్మెల్యే గీతా జయసూర్య ఆధ్వర్యంలో రేపు మేము 100 బస్సులతో ఇక్కడికి తరలి వస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన అభివృద్ధి అయితేనేమి సంక్షేమం అయితేనేమి పక్షి రెండు రెక్కలతో ఏ విధంగా ఎగురుతుందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. కాబట్టి మేమంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏ పని చేపట్టినా కూడా ఇక్కడ పరిశ్రమలు తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారు కూడా మనకు సహకారం అందిస్తే ప్రపంచం కూడా మన ఆంధ్ర వైపు చూస్తుంది. కాబట్టి తప్పకుండా ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి అవకాశాలు ఇచ్చి తప్పకుండా ఇక్కడ అభివృద్ధి చేసి పరిశ్రమలను కూడా నెలకొల్పి అభివృద్ధి చేయాలని నరేంద్ర మోడీ గారికి కూడా మా తరపున మేము విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు, ఒక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే అలాగే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పకుండా ఈ విధంగా మాకు సహాయ సహకారాలు సెంట్రల్ నుంచి అందించి అమరావతి డెవలప్మెంట్కు తోడ్పడాలని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి మహానాడు ఒక రకంగా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. పసుపు పండుగ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి నేతలకు కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా ప్రాంగణం అంతా ఒక రకంగా పసుపుమయంగా మారింది. పసుపు జెండాల రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే పార్టీ శ్రేణులు ఇక్కడికి వచ్చినటువంటి వారు కూడా లోకేష్కు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించాలి, ఆయన సరైన న్యాయం చేస్తారు. అదేవిధంగా పార్టీ విధి విధానాలు ఏదైతే నారా లోకేష్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, యువగలం పాదయాత్రతో ఆయన రాష్ట్రం చుట్టూ తిరిగి ఆ తర్వాత అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో పాదయాత్ర సందర్భంగా ఎన్నో ప్రాంతాల్లో ప్రజా సమస్యలు, అదేవిధంగా కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే అరాచకాలు సృష్టించిందో ఆ అరాచకాలను స్వస్తి పలికే దిశగా కూడా అడుగులు వేసే దిశగా కూడా ఆయన పాదయాత్ర కొనసాగింది. అయితే అధికారంలోకి వచ్చాక అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే లక్ష్యంగా అటు లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక రకంగా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తారన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి పలువురు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసినాం ఈ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా ఇక్కడికి పసుపుమయంగా మారింది. మరికొందరు మహిళలు వచ్చారు ఇక్కడికి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నటువంటి విషయం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు. కడపలో సభ జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా టీడీపీ పసుపు కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. కడప గడ్డ, తెలుగుదేశం అడ్డ.
సో మొత్తానికి మహిళలు కూడా కడప గడ్డ తెలుగుదేశానికి అడ్డా అంటుంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి విషయం? గుంటూరు అండి, పశ్చిమ నియోజకవర్గం అండ్ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి వర్యుల ఆధ్వర్యంలో వచ్చాం భారీ ఎత్తున. ఎలా అనిపిస్తుంది మీకు రాయలసీమలో ఇది జగను రాయలసీమ నా గడ్డ అన్నాడు. నీ గడ్డ కాదు, ఇది దేవుని గడ్డ, ఇది తెలుగుదేశం అడ్డా అని చూపించింది మాధవి. చాలా అభినందన. లోకేష్ గారు రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి పదవిలో ఉంటారు, పార్టీ పదవులు అంటున్నారు. లోకేష్ అంటేనే లోకాలు ఏలివాడండి. వాళ్ళ అమ్మగారు ఏ విధంగా పెట్టారో వాళ్ళ తాతగారి పేరు, ఆ అబ్బాయిని ఏ విధంగా అవమానించారో అది తిప్పికొట్టి ప్రజలకి ఒక నాయకుడిగా, ధీరుడిగా, యువనాయకుడిగా, యువగళమై జనగళమై జననేతగా ఎదుగుతున్నాడు లోకేష్. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మాది బాపట్ల జిల్లా పచ్చూరు నియోజకవర్గం కారంచేడు నుంచి వచ్చానండి నేను. ఈ విజయం చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా లోకేష్దండి. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర చేసి ఈరోజు చరిత్ర సృష్టించాడు. జై లోకేష్. మేము గుంటూరు నుంచి వచ్చామండి. గుంటూరు నుంచి వచ్చాం సార్. ఈరోజు చూస్తూ ఉంటే ఇది జన సముద్రమా అన్నట్టుందండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పరిపాలనలో ఇంకా కొన్ని వందల వేళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ రావాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ముందుగా అన్న ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఈరోజు ప్రాంగణానికి వస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. చాలా మంచి పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. మరో మహిళ ఉన్నారా, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. మేము గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వస్తున్నామండి. మహానాడు అని ఈ ఎన్టీఆర్ గారి దినోత్సవాలకి ఎందుకు పేరు పెట్టారు కానీ ఇప్పుడు చూడండి అసలు ఇక్కడ కోలాహలం. మనం విజయం సాధించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం యావత్ దేశంలో ప్రవాసందులు కూడా తరలి వస్తున్నారండి. ఇది నిజంగా మాకు పసుపు పండుగ దినం అండి. లాంగ్ లీవ్ టీడీపీ. జై లోకేష్, జై జై చంద్రన్న. నారా లోకేష్ గారికి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారంటూ కూడా ప్రచారం అది చాలా అత్యవసరం అండి. మా యువనాయకుడు నిజంగా ఆయనకి పట్టాలు ఇచ్చిన తర్వాత నిజంగా అభివృద్ధి అనేది అసలు పరుగులు పెడుతుందన్నమాట. యువ రక్తానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పారిశ్రామికవేత్తలు ప్రతి వాళ్ళు కూడా ఇదివరకు చాలా ఆయన డీగ్రేడ్ చేస్తే అసలు నిజంగా ఆ డీగ్రేడ్ చేయడం అనేది చాలా ఎంత కిందకి అనిచితే అంత పైకి వచ్చి నేను దిస్ ఈజ్ మీ అని చెప్పి నిరూపించుకున్నారు మా యువనాయకుడు. మాకు చాలా సంతోషంగా ఉందండి. రండి మీరు రండి. అసలు ఎలా అనిపిస్తుంది రాయలసీమ గడ్డలో ఒక రకంగా మహానాడు నిర్వహించుకోవడం అంటే ఇంత పసుపుమయం, ఒక రకంగా కడప కమలాపురం నియోజకవర్గాలు పసుపుమయంగా మారాయి, జనసందంగా మారింది. ఎలా అనిపిస్తుంది మీకు? ఇదే మా తెలుగుదేశం పార్టీ అంటే. మా తెలుగుదేశం పార్టీ అంటేనే పౌరుషం, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టినటువంటి వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. ఇది మన తెలుగు జాతి పౌరుషం. ఇలాగే ఉంటుంది. అందుకే ఈ జనం అంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి అందరూ కూడా ఇంత అభిమానం చూపిస్తున్నారంటే మహానాడు ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇంత అభిమానం చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కృషి, నారా లోకేష్ గారి కృషి, ఇదంతా కూడా నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో అసలు పార్టీని నిలబెట్టింది నారా లోకేష్ గారు. ఆయనకి పార్టీ ఇప్పుడైనా ఆయనకి పట్టం కట్టడం చాలా ముఖ్యమైన విషయం అండి, అత్యవసరం కూడా. నారా లోకేష్ గారి నాయకత్వం. సో మొత్తం మీద పట్టాభిషేకం చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. నారా లోకేష్కు పట్టాభిషేకం చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తేదేపరచడంలో నూతన ఉత్సాహాన్ని నింపే దిశగా కూడా అడుగులు వేస్తారన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి మహిళలు చెప్తున్నారు. ఈ రోజంతా కూడా పెద్ద ఎత్తున ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా అటు పూర్తి స్థాయిలో వివరించి ఆ తర్వాత ఈరోజు చంద్రబాబు ప్రకటన చేయబోతారు. చంద్రబాబు ప్రకటన కూడా స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేశారు. ఏదైతే ఇది కడప అడ్డా, ఇకపై టీడీపీకి ఇది కడప గడ్డ పైన టీడీపీ అడ్డాగా మారబోతుంది, 10 నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం అంటూ నిన్న ఆయన స్పీచ్ కూడా అదిరిపోయే విధంగా ఇచ్చారు. ఇది మొత్తం మీద రెండవ రోజు మహానాడుకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.